ప్రభునందు ప్రియమైన దైవజనంగమా, మీ అందరికీ షలాం. నేను బాలకృష్ణ మాట్లాడుతున్నాను. దేవుని నమ్ముకున్న తర్వాత నా పేరు విక్టర్ పాల్. మీ అందరితో నేను అనేక సందర్భాల్లో ఈ వీడియో రూపంలో మాట్లాడటం జరిగింది. నా వీడియో చూసినటువంటి మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంటే, మన దేశంలో దుర్భరమైన పరిస్థితి ఏర్పడినందువల్ల ఈ సమయంలో మనందరం కూడా ఎంతగానో ప్రార్థన చేయవలసిన అవసరం అయి ఉన్నది. మన భారతదేశము, పాకిస్తాను ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వల్ల మనకు ఎంతో బాధాకరమైన విషయము. జనజీవన స్రవంతికి ఎటువంటి నష్టం జరగకూడదని, జనజీవన స్రవంతిలో అందరూ కూడా సజీవులుగా ఉండాలని, శాంతి భద్రతలను కాపాడాలని మన ప్రధానమంత్రి గారి కోసం ప్రార్థన చేయండి. నరేంద్ర మోడీ గారికి మంచి తెలివిని, జ్ఞానాన్ని, ఆత్మీయతను, ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుడు తన కృప దయచేసినట్లుగా ప్రార్థన చేయండి. అంతేకాకుండా మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు చేయండి, ఉపవాస ప్రార్థనలు చేయండి. మన దేశం విజయం సాధించాలి. మన సైనికులు, మిలిటరీ సరిహద్దులో ఉన్నటువంటి వారందరూ కూడా, మిలిటరీ వారందరూ కూడా సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలని, వారి చుట్టూ పరమతండ్రి కంచి వేసి కాపాడాలని ప్రార్థన చేయండి. మన దేశం విజయ పథకం వైపు నడాలని ప్రత్యేక ప్రార్థనలు చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎవెంజికల్ ఫెలోషిప్ అందరికీ విజ్ఞాపన ఏంటంటే, మీరందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేయండి. యుద్ధ వాతావరణం నుండి మళ్లించి శాంతి సమాధానం కలగాలని, భద్రత కలగాలని, అంతేకాకుండా మన దేశం కూడా శాంతి సందేహానికి పునాది వేయాలని, పాకిస్తాన్ కూడా తగ్గించుకొని మనందరితో సత్సంబంధం కలిగి వారు ప్రజా జీవన స్రవంతిలో కలిసి ఉండటానికి, ఉగ్రవాదిని అణచివేయడానికి సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. నేనైతే ఒక ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రము నాయనా, స్తోత్రము ప్రభువా, సర్వంతర్యామి సర్వసృష్టికర్త అయిన నా తండ్రి, మీకు స్తోత్రము నాయన, వందనాలు ప్రభువా. జీవాధిపతి అయిన నా తండ్రి, మా దేశ భద్రతను కాపాడండి నాయన, మా దేశాన్ని విజయవంతంగా నడిపించండి నాయన, గొప్ప విజయం చేకూర్చండి నాయన. మా పాలకులకు మంచి తెలివిని, జ్ఞానమును, మంచి ధైర్యాన్ని, మంచి సపోర్ట్ను ఇవ్వండి నాయన. మీ సహాయం అందించండి నా తండ్రి. మా సైనికుల చుట్టూ మీ దేవదూతలను కంచివేసి మీ కాపుదలు అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని, మాకు మీ కాపుదలు అనుగ్రహించమని, మా దేశాన్ని కాపాడమని, మా దేశాన్ని ఆదరించమని, ఆశీర్వదించి దీవించమని, మా పాలకుల పట్ల మీ కృప చూపించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేషువా మెస్సే నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.